విస్తారంగా కురుస్తున్న వర్షాలతోటి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటూ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఒట్టిపోయిన ప్రాజెక్టులు కరువు తీరా కురుస్తున్న వర్షాలతోటి నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు తెలుగు రాష్ట్రాలకు నీటి కరువును తీరుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటితో ఇక 2-3 ఏళ్ల పాటు కరువు పరిస్థితులు ఉండవని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకోగా కృష్ణా నదిలో వరద ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. అయితే మరికొన్ని రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే కృష్ణా నదిలో కూడా భారీగానే వరద వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ ముఖ్యంగా తెలంగాణలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నీరంతా ప్రాజెక్టులోకి చేరుతుండటంతో అవి నిండు కుండల్ని తలపిస్తున్నాయి. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదొస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుంచే కాకుండా ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఈ ఏరియా నుంచి కూడా వరద వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేశారు. దిగువన గోదావరిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 7 లక్షల క్యూసెక్కులు ఉండగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరొచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1387 అడుగులకు నీరు చేరుకుంది. 34,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు రావడంతో 34 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గింది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 9 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఇన్ఫ్లో 1,57,000 ఉండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సింగూరు జలాశయం నిండటంతో జిల్లావాసులకే కాకుండా హైదరాబాద్ వాసుల నీటి కష్టాలు తీరనున్నాయి. మరో 2 ఏళ్ల వరకు హైదరాబాద్ వాసులకు తాగునీటి సమస్య ఉండదని భావిస్తున్నారు. మరోవైపు కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరదొస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న 1,60,000 క్యూసెక్కుల నీటిలో 1,45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. జూరాల నుంచి కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టులోకి పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 877 అడుగులకు నీరు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం ప్రాజెక్టులో 175 టీఎంసీల నీరుంది. ఇన్ఫ్లో 1,16,000 కాగా అవుట్ఫ్లో 2,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం నిండితే కానీ నాగార్జున సాగర్ కు జలకళ వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంది. కేవలం 7,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉండగా విద్యుత్ ఉత్పత్తి తర్వాతి 1,000కి పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్ఫ్లో 28,000 క్యూసెక్కులు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలిపెడుతున్నారు. గుంటూరు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 30 టీఎంసీలుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 52,000కు పైగా క్యూసెక్కుల నీటిని అలాగే దిగువకు వదిలిపెడుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పెరిగింది. దీంతో 70 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు అందాల్ని తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తుండటంతో సందడి నెలకొంది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే దిగువన ఉన్న ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకోనున్నాయి.